గుడివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఎంతో ఘనంగా జయంతి జరుపుకున్నందుకు మన ఆదోని నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా చాలా సంతోషంలో పండగ వాతావరణం కల్పించుకొని ఆయన చేసిన సేవలను గుర్తించుకొని ఆయన దళితులకు మరి బీసీ ఎస్టీ మైనారిటీలకు అట్టడగబడిన వర్గాలకు ఆయన చేసిన కృషి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువే వస్తుంది. కాబట్టి ఆయన గురించి ఎంత పగడినా మనకి తక్కువే. ఆ మహానుభావుడు ఈ రాజ్యాంగాన్ని రాసి పొందుపరిచి ఈ బలిహీన వర్గాలను చాలా సేఫ్ సైడ్ లో ఉంచాలని, అందరూ సమానత్వం ఉండాలి ఈ దేశంలోనని సమానత్వం గురించి ఆలోచన చేసిన వ్యక్తి మన బాబా అంబేద్కర్ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా ఒకప్పుడు కూటికి గుడ్డుకి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, చదువుకి సంస్కారానికి చాలా హీనస్థితిలో ఉండేవాళ్ళం మేము. కానీ ఈ హీనస్థితిలో ఉండే వాళ్ళని మరి ఈ స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుని దేవుడని ఈ ప్రపంచమంతా మొక్కరంగా కోరుకుందాము. ఇట్లా జయంతులను ముందుకు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఆదోని నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు జరుపుకొని ముగించుకుంటున్నాను. ఈరోజు మంచి దినము, శుభదినము. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ జయంతిని చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. మొత్తం భారతదేశం మొత్తం మీద ఈ పండుగ, ఈ అంబేద్కర్ పండుగ జరుపుకుంటున్నాం. ఆయన యొక్క నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని మనం ఎల్ల వేళలా మనమంతా దీంట్లో కుల మత భేదం లేదు, మతాల భేదం లేదు, ఏ వర్గానికి లేదు. అందరూ ఒకటే సమానము. దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ అందరూ సమానంతోనే ఈ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మన అమలులోకి తీసుకొచ్చి దీన్ని మనమంతా ఇప్పుడుండే యువ రక్తం అంతా మనం ముందుకు తీసుకోవాలని ఆశిస్తూ ఇప్పుడు ఇచ్చినందుకు జై హింద్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.